ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హరి టెక్ టాక్స్ తెలుగండి. ఫ్రెండ్స్, మన రాజధాని అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయో, నైట్ టైం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. చూడండి, ప్రస్తుతానికి కనిపించేది ఇది టవర్ నెంబర్ 4 అండి. ఇది ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ వారు నిర్మిస్తున్నారు దీని దగ్గర వర్క్స్ చాలా వేగంగాను చాలా ఫాస్ట్ జరుగుతున్నాయి. ఎక్కువ మంది కార్మికులతో వర్క్స్ చేస్తున్నారండి. ఇవన్నీ కనిపిస్తుందంతా ఈ కాలమ్స్ అండి, డయాగ్రిడ్ కాలమ్స్. ఇటు పక్కేమో ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ అంతా చేస్తున్నారు. చూడండి, ఈ ఏరియాలో మొత్తం ఇక్కడ డయాగ్రిడ్ కాలమ్స్, వాటి మీద నోట్స్ కూడా ఈ క్రేన్ సహాయంతో ఫిట్ చేస్తున్నారండి. ఈ ఈ పోడియం వర్క్స్ దగ్గర మొత్తం ఏదైతే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్, కాంక్రీట్ వర్క్స్ చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఇది కనిపించే టవర్ నెంబర్ 4 దగ్గర అయితే ఆ పైన కూడా ఏసిఎస్ టెక్నాలజీతో వర్క్స్ జరుగుతున్నాయి. ఈ పోడియం దగ్గర గ్రౌండ్ లెవెల్ మొత్తం కంప్లీట్ చేసి ఈ ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవి చేస్తున్నారండి. చేసిన తర్వాత కాంక్రీట్ వర్క్స్ చేస్తున్నారు. ఇలా లైటింగ్తో పట్టపొగలాల ఇక్కడ లైట్లన్నీ హెలోజన్ లైటింగ్స్ అవి పెట్టి వర్క్స్ అన్ని డే అండ్ నైట్ వర్క్స్ చేస్తున్నారండి. నైట్ కూడా ఏమాత్రం పొగలు నైట్లు తేడా లేకుండా వర్క్ జరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ మొత్తం రీఎన్ఫోర్స్మెంట్ ఎంత ఇదిగా ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతుంది. చూడండి, ఈ లోపల ఐరన్ ఒక మనుషులు దూరే అంత ఐరన్ గ్యాప్లో మొత్తం ఫిల్అప్ చేస్తున్నారు కాంక్రీట్ వర్క్స్. చూడండి, ఇక్కడ ఇదంతా కూడా ఈ వర్కర్స్ డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారండి. ఇలా ఈ ఏరియా మొత్తం నాన్ టవర్ ఏరియా అండి. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ మొత్తం ఏదైతే కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయండి, మొత్తం రీఎన్ఫోర్స్మెంట్ వర్క్. తర్వాత పక్కన కనిపించేది టవర్ నెంబర్ 5 అండి. ఇదంతా చూడండి ఎలా ఉందో. హెవీ ఐరన్ యూజ్ చేసి ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఈ ఐరన్ మొత్తం లక్షల టన్నుల ఐరన్తో ఇక్కడ వర్క్ జరుగుతుందండి నిత్యం. అంతా కూడా ఇది ఒక పక్క ఈ కాంక్రీట్ తారాసులతో కూడా ఇక్కడ కాంక్రీట్ ఫిల్అప్ చేస్తున్నారండి. చూడండి, అక్కడ కనిపించే బూమ్ ప్లేసర్ మిషన్లతో ఈ తారాసుల ద్వారా కాంక్రీట్ తీసుకొచ్చి ఆ ప్లేసర్ మిషన్లో ఉంచి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఈ ఏరియాకి తీసుకొచ్చి కాంక్రీట్ ఫిల్లింగ్ చేస్తారు. ఇదంతా కూడా ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతున్నాయి. చూడండి, అంతా దీనిపైన కాంక్రీట్ వర్క్ బూమ్ ప్లేసర్తో చేస్తున్నారు. ఇలా డే అండ్ నైట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ హెవీ క్రేన్స్ కూడా ఈ ఏదైతే దానికి సంబంధించిన టవర్కి సంబంధించిన ఈ షీట్లో అన్నీ కూడా లిఫ్ట్ చేసి ఆ టవర్ పైన చేస్తున్నారండి. ఈ ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ రాడ్ బెండింగ్ వర్క్స్ చూడండి, ఇక్కడ ఈ ఎంత డెప్త్లో ఈ కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయంటే లోపల మనిషి కూడా దూరిపోయి అక్కడ వర్క్ చేస్తున్నారండి. అలా ఈ హెవీ క్రేన్స్ యూజ్ చేసి ఇక్కడైతే ఈ షీట్లో టవర్కి సంబంధించిన షీట్లన్నీ లిఫ్ట్ చేసి టవర్ పైన పెట్టడానికి క్రేన్లు యూజ్ చేస్తున్నారండి. మూవబుల్ క్రేన్స్, ఫిక్స్డ్ క్రేన్స్ ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ దీనికి సంబంధించిన హెవీ క్రేన్ అండి ఇది మన టవర్ నెంబర్ 4 అండి. ఇక్కడ టవర్ నెంబర్ 4లో కూడా వర్క్స్ బాగా భారీగా జరుగుతున్నాయి. అంతా టవర్ ఏరియా చూడండి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని చాలామంది వివిధ ప్రాంతాల నుంచి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఇక్కడ మన జరిగే అభివృద్ధి కార్యక్రమాలని మన ఛానల్ ద్వారా మీకు అందిస్తారండి. చూడండి, 95% చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కేవలం 5% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోరు. దయచేసి మీరు చూస్తున్నవారు ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయించుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంకా ఈ టవర్ 4 అండి. ఇదంతా మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాలు. ఇది టవర్ పక్కన ఇది పక్కన ఉండే ఏరియా. ఇది పక్కనే టవర్ 5 ఎన్సీసీ వరకు నిర్మిస్తున్న ఇదండి వర్క్స్. ఇవన్నీ కూడా టవర్ 4 దగ్గర కోరువాళ్ళ దగ్గర వర్క్స్. ఇవన్నీ షట్టరింగ్ అన్నీ ఆల్రెడీ ఫిట్ చేశారు ఇక్కడ చాలా వరకు. వీటిని రిమూవ్ చేసి పైన ఏదైతే వర్క్స్ జరుగుతున్నాయో దాని దగ్గర పిలుస్తారండి. ఇలా చూడండి, ఇవన్నీ కూడా డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేశారు ఆల్రెడీ. ఇది మీద రోడ్స్ ఫిట్ చేయడానికి ఇటుపక్క ఒక టవర్ను కూడా క్రేన్ టవర్ని ఫిక్స్ చేస్తున్నారు. చూడండి, ఇంత వర్క్స్ ఎలా జరుగుతున్నాయో.
చూడటానికి ఇది వీడియో లైటింగ్ వల్ల మీకు పొగలు చూసినట్టే అనిపించవచ్చు. పొగలు ఉన్నట్టే అనిపిస్తుంది. డే టైంలో తీసినట్టే అనిపించవచ్చు. సో ఇదంతా నైట్ టైం అండి షూట్ చేసింది మనం. రెండు వర్క్ అన్ని ఈ వర్క్స్ చూడండి ఒకసారి. ఈ కనిపిస్తున్నది ఎన్సీసీ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్న టవర్ అండి. ఇది టవర్ నెంబర్ 5. ఇది ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్, కాంక్రీట్ వర్క్స్ భారీగా జరుగుతున్నాయి. అలాగే టవర్ దగ్గర రోడ్స్ కూడా ఫిక్స్ చేశారు ఆల్రెడీ చాలా వరకు. వాటికి సపోర్ట్ కాలమ్స్ కూడా ఫిక్స్ చేశారండి. కోర్ వాళ్ళకి దానికి సంబంధించినవి. ఇదంతా కూడా ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ చేస్తున్నారు చూడండి. మొత్తం కార్మికులు ఇంకా రీఎన్ఫోర్స్మెంట్, కాంక్రీట్ వర్క్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు చాలా ఫాస్ట్గా. వీళ్ళంత వరకు హైట్ని ఇంప్రూవ్ చేసినట్టుగా చేస్తారు. ఇదంతా కోర్ వాళ్ళండి. ఇప్పుడు వర్క్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ కోర్ వాళ్ళకి సంబంధించిన మొత్తం టవర్ సంబంధించిన వర్క్స్ ఇక్కడ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ చూడండి ఒకసారి ఇన్ని నిచ్చెనలు వేసి లెవెల్స్ మీద చేస్తున్నారు. ఒక పక్క ఈ వర్షాకాలం వచ్చే దానికి ముందుగానే వీళ్ళు ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మించడానికి ఈ మొత్తం ఇక్కడ రోడ్ వర్క్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మించి వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగానే వర్క్లు చేసుకోవడానికి ముందుగా ప్లాన్ చేస్తున్నారు. చూడండి ఇదంతా నాన్ టవర్ ఏరియా. ఇది ఇక్కడ ఆల్రెడీ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అన్నీ కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి. ఈ గ్యాప్లో కొంచెం ఉందండి అంతేను. ఇది టవర్ నెంబర్ 3 అండి. ఈ టవర్ నెంబర్ 3 దగ్గర ఈ క్రేన్స్, హెవీ క్రేన్స్ కూడా ఇక్కడ వేసినాయి. ఆల్రెడీ నోట్స్ ఆల్రెడీ ఫిక్స్ చేశారు. అన్ని నాన్ టవర్ ఏరియాలో కూడా ఈ మొత్తం లెవెలింగ్, ఈ కాంక్రీట్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయండి. ఇక్కడ ఆల్రెడీ నోట్ ఫిక్స్ అయిపోయినాయి. వాటికి డయాగ్రిడ్ కాలమ్స్ కూడా ఫిక్స్ చేశారండి. చూడండి ఇదంతా నాన్ టవర్ ఏరియాలో వర్క్స్ చేస్తున్నారు. నైట్ కాంక్రీట్ వర్క్స్. ఈ టవర్ 3 దగ్గరే ఎక్కువ వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఆల్రెడీ ఈ టవర్స్ అన్నీ 1, 2, 3, 4, 5 టవర్స్ కన్నా ఈ 3 టవరే ఎక్కువ హైట్ వచ్చిందండి. ఆల్రెడీ ఇక్కడ వర్క్ అంత ఫాస్ట్గా ఉంది. ఈ కనిపిస్తున్న క్రేన్లు ఇవన్నీ నైట్ టైం ఎలా కనిపిస్తుంది చూడండి. ఇది చాలా లైటింగ్ చాలా చూడటానికి అంత మొత్తం ఎల్ఈడి లైటింగ్స్ ఫిక్స్ చేశారు. ఇక్కడ ఈ టవర్స్ చుట్టూ ఏదైతే రిటర్నింగ్ వాల్ ఉందో అది కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. కన్స్ట్రక్షన్ కూడా అయిపోయిందండి. ఇది చూడండి అదంతా రిటర్నింగ్ వాల్. బ్యాక్ సైడ్ కానీ అటు ఫ్రంట్ సైడ్ కానీ మొత్తం చాలా వరకు క్లియర్ చేశారండి. ఇది టవర్ ఏరియా. మొత్తం టవర్ ఏరియాలో మొత్తం దానికి సంబంధించిన కాలమ్స్, నోట్స్ అవన్నీ ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్ చేశారు. దానికి సపోర్టింగ్ కాలమ్స్ ఏదైతే టవర్కు ఫిక్స్ చేస్తారో అవి ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయండి. టవర్ 3 దగ్గర ఆల్రెడీ బీమ్స్ ఫిక్స్ చేసి దానికి సపోర్టింగ్స్ కూడా బిల్డింగ్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. చూడండి ఇక్కడ మొత్తం కాంక్రీట్ వస్తుంది. తర్వాత చూడండి ఇవన్నీ కూడా బిల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి మొత్తం ఈ ఎలక్షన్ టైంలో. ఈ డే టైం కన్నా నైట్ టైం ఎక్కువ వర్క్ జరుగుతుంది అని చెప్పి టవర్ దగ్గర. ఎందుకంటే నైట్ టైం చల్లగా ఉంటుంది, వర్కర్లు కూడా పెద్ద స్ట్రైన్ గారు. అందుకని నైట్ టైమే వర్క్స్ ఎక్కువ జరుగుతున్నాయని ఇక్కడ చెప్పడం జరిగింది ఇంజనీర్లు వాళ్ళందరూ కూడా. చూడండి అంతా వర్క్స్. ఇది టవర్ లోపలండి. లోపల ఇది డయాగ్రిడ్ కాలమ్స్ ఈ ఇన్ సైడ్ ఇవన్నీ. దీనికి సపోర్టింగ్ కాలమ్స్ కూడా ఆల్రెడీ ఈ టవర్కి ఫిక్స్ చేశారు. చూడండి ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ప్లస్ వీటికి ఈ కోర్ వాళ్ళకి ఈ సపోర్టింగ్ కాలమ్స్ ఫిక్స్ చేశారు. చూడండి ఆల్రెడీ
ఇది ఎంత చూస్తుంటే ఈ ఎంత ఇది స్పేస్ స్టేషన్లో కానీ స్పేస్ షిప్ కోసం తయారు చేసిన ఏరియా ఉన్నట్టుంది, దగ్గర చేసే ఏరియా ఉన్నట్టు. కానీ ఇది ఈ అమరావతి ఐకానిక్ టవర్స్ హాల్ లేదండి చూస్తుంటే. చూస్తే ఈ స్పేస్ షిప్ ఎక్కడైతే ఉంటుందో స్పేస్ షిప్ దగ్గర వర్క్స్ ఎలా ఉంటాయో ఇంగ్లీష్ వల్ల అలా ఉంది ఇది ఎవరో మొత్తం. చూడండి ఇదంతా కూడా ఎంత ఇదిగా ఇంత హెవీగా ఎన్ని చేస్తున్నారు వర్క్స్. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కాలమ్స్ వాటి మీద నోట్ ఫిక్స్ వాటి మీద ఇంకా హెవీగా మరలా కాలమ్స్ అన్ని ఫిట్టింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి ఇక్కడ బిల్డింగ్ వర్క్స్ అన్ని ఫిక్సింగ్ వర్క్స్ అన్ని చేస్తున్నారు. చూడండి ఎలా ఉన్నాయి ఎన్ని టవర్స్. అలాగే ఈ టవర్ దగ్గర ఈ వర్క్స్ అన్నీ కూడా బిల్డింగ్ వర్క్స్ అన్ని రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి ఇలా ఈ పక్కనే టవర్ పక్కనే పోడియం ఏరియాలో కూడా ఈ కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి. రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ ప్లస్ కాంక్రీట్ వర్క్స్. ఈ నైట్ టైం లైటింగ్ చూడండి, రెడ్ లైట్లు వేసుకొని పట్టుపొగలు అలా తలపించే విధంగా ఇక్కడ వర్క్స్ చేస్తున్నారు, కాంక్రీట్ వర్క్స్ అన్నీ. చూడండి ఈ లైటింగ్ వెళ్తుందో టవర్ ఎలా వెలిగిపోతుందో. సారీ ఇదంతా నాన్ పోడియం ఏరియా కూడా చూడండి ఎలా ఉందో. ఇలా నైట్ టైం వర్క్స్ అన్నీ ప్రతి టవర్ దగ్గర పట్టపొగలు తొలగించే విధంగా ఈ ఫ్లాట్ లైట్లు వెలుతురు కాంతిలో వర్క్స్ జరుగుతున్నాయండి. చూడండి ఇదంతా కూడా నైట్ వర్క్స్. చూడండి ఇక్కడ టవర్ నెంబర్ 4 ఈ క్రేన్ వర్క్స్ దగ్గర కూడా లైటింగ్స్ ఇవన్నీ. ఈ టవర్ నెంబర్ 4 దగ్గర కూడా లైటింగ్ చూడండి ఎలా ఉందో. ఇలాగా పట్టపొగలు తలపించే విధంగా ఇక్కడ వర్క్స్ అన్నీ కూడా నైట్ వర్క్స్ చాలా బాగా జరుగుతున్నాయండి. చూడండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని కంటెంట్. మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జై హింద్, జై అమరావతి.